Hello, my dear student. Today I discuss about integration problems. మీకు థియరిటికల్ కాన్సెప్ట్ అనేది మీకు ఫార్ములాస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ మీకు ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకే, ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కింద ఇంటర్మీడియట్ అండ్ ఐఐటి జేఈ. ఓకే, ఐఐటి జేఈలో కానీ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా మనకు క్యాలిక్యులస్ 2B చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇంటిగ్రేషనే మనం ఇంజనీరింగ్ ఫర్దర్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ అనేది మీకు ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరిటికల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎలా మనం చేయాలి అనే వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ లిజన్ అండి కేర్ఫుల్లీ. ఓకే, సో మనకు ఆల్రెడీగా తెలుసు మనకు ఇంటిగ్రేషన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవాల్యూట్ అంటాడు. ఓకే, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 డిఎక్స్. ఓకే, సో ఏం చేయాలా? ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఓకే, సో దీన్ని మనము ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్ అనేది మనం సపరేట్గా మనము రాసుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేయచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్ కామన్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. సో ప్రతి టర్మ్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకు చూడండి, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకు ఇది ఎలా ఉంది? ఇది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ కదా, మనకు ఆల్రెడీగా తెలుసు. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఏ మనకు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సిమిలర్లీ ఎన్ అంటే ఏముంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? ఇక ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ డైరెక్ట్గా ఇంకేం రాసుకోవచ్చు? 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 రాసుకోవచ్చు. అంటే ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సిమిలర్లీ ఇది కూడా ఎన్ అంటే 2 అనుకోండి, ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ అంటే 2 ఎక్స్ పై ఏం పవర్ 1 అనమాట. ఓకే, సో కాబట్టి ఇదేమవుతుంది? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ కాన్స్టంట్. ఇది కాన్స్టంట్ పక్కన ఏమవుతుంది? మీకు ఎక్స్ పెట్టుకోవాలి. మనకి కాన్స్టంట్ కూడా ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ సి డిఎక్స్ ఉంది అనుకోండి. ఏం చేస్తాం? మనం పక్కన సిఎక్స్ రాసుకుంటాం. అంటే కాన్స్టంట్ ఇంటూ ఎక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? ప్లస్ కే. కే అంటే నెక్స్ట్ 0 కూడా ఉండొచ్చు కదా, ఇలాగా 0 కూడా ఉండొచ్చు కాబట్టి కాబట్టి 0కి ఏమొస్తుందంటే కాన్స్టంట్ వస్తుందంట. కే అనేది కాన్స్టంట్, ఇక్కడ సి అనేది కాన్స్టంట్. ఓకే, వీటిని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది? ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2x స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ ప్లస్ కే. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ గివన్ ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేసుకోవాలన్నమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఇంకో ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వాల్యూట్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ప్లస్ 1 బై క్యూబ్ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. రూట్ ఎక్స్ ప్లస్ 1 బై క్యూబ్ రూట్ ఎక్స్. ఒకవేళ ఇలా ఉంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని సపరేట్గా చేసుకోవచ్చు. అంటే రూట్ ఎక్స్ బై క్యూబ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 బై క్యూబ్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఎక్స్ రూట్ అంటే ఇక్కడ మనకు 1 బై 2. ఓకే, క్యూబ్ రూట్ అంటే ఎక్స్ పవర్ 1 బై 3. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇది 1 బై x power 1 by 3 dx.
ఓకే, క్యూబ్ రూట్ అంటే ఏమి 1/3. ఓకే, సో మనకు ఆల్రెడీగా తెలుసు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏమి ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో కాబట్టి ఇది ఎం ఇది ఎన్ అనుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, మనకు ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1/3 న్యూమరేటర్ తీసుకొస్తాం. ఓకే, ప్లస్ అదేవిధంగా 1/ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ మైనస్ ఎన్ రాసుకోవచ్చు. సో ఇది ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ మైనస్ 1/3 డిఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2 3 జా 6, ఎల్సిఎం 6. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది 3 1 జా 3 2 1 జా 2 అంటే 3 మైనస్ 2 అంటే ఏమి 1. ఓకే, 3 1 జా 3, ఇక్కడ మైనస్ ఉంది కదా 2 1 జా 2 అంటే 3 మైనస్ 2 అంటే 1 వచ్చేస్తుంది. ఓకే, ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 1/3 డిఎక్స్. ఓకే, ఇంకా మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇంటిగ్రేషన్ చేయడం ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందా లేదా. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/6 ప్లస్ 1/1/6 ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంది ఇది ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 1/3 ప్లస్ 1/-1/3 ప్లస్ 1 ప్లస్ కే. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుంది 6 1 జా 6, ఇది ఒక 1 7 అంటే ఎక్స్ పవర్ 7/6. ఓకే, ఇక్కడ 7/6 అంటే 6 న్యూమరేటర్కి వస్తుంది. ఓకే, 6 1 జా 6 ప్లస్ 1 7. ఓకే, 6/7. ఓకే, 6 అనేది న్యూమరేటర్కి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమి 3 1 జా 3, ఏమిది 3 1 జా 3 వేసి ఏమొస్తుంది మనకి 2/3. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది 3 1 జా 3, ఇది ఒక 1 సపరేట్ చేయండి, ఏమొస్తుంది 2/3. 3 న్యూమరేటర్కి వస్తుంది, 3/2 అవుతుంది. ఓకే, ప్లస్ కే. ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకే, మనం ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోగలిగితే ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు అనమాట. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ 5th రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అన్నాడు, ప్లస్ 1/x sin x ప్లస్ tan x secant x ప్లస్ 1/√x ప్లస్ cot x అన్నాడు. జస్ట్ అన్నీ కూడా మనం ఫార్ములాస్ అప్లై చేయడమే ఇక్కడ. ఓకే, సో చూడండి మనకు దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఇది 5th రూట్ అంటే ఏం మనకు 1/5 అని అర్థం. 5th రూట్ అంటే 1/5 అనమాట. సో మనకి ఫార్ములా ఉంది అంటే ఇదంతా ఏం రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం హోల్ పవర్ 1/n ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ m/n. ఓకే, అదేవిధంగా 5th రూట్ అంటే 1/5 అవుతుంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4/5 ప్లస్ 1/x ప్లస్ sin x ప్లస్ tan x ప్లస్ secant x ప్లస్ 1/√x ప్లస్ cot x dx. సో ఉన్నవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. జస్ట్ మీరు ఇంకేం చేస్తారు, ఇంటిగ్రేట్ చేయడమే. ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ కదా, n+1 అంటే n అంటే 4/5. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ 1/x. ఇంటిగ్రల్ 1/x అంటే ఏమి, log x. ఏమిది log x ప్లస్. ఓకే, సో sin x కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి, మైనస్ cos x. sin x కి ఏమి మైనస్ cos x. ఓకే, నెక్స్ట్ tan x. tan x కి ఏం ఫార్ములా ఇంటిగ్రేషన్లో log ఆఫ్ secant x. ఏమిది log ఆఫ్ secant x. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా secant x కి ఫార్ములా ఏమి, log ఆఫ్ secant x ప్లస్ tan x. secant x ప్లస్ tan x. ఓకే, సో 1/√x ఫార్ములా ఏమి, 1/√x ఫార్ములా ఏమి
2 రూట్ ఎక్స్ ఏమిది 2 రూట్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి రూట్ ఎక్స్కి 1/√x కి 2 రూట్ ఎక్స్ ఓకే ప్లస్ కాట్ ఎక్స్కి ఏమి కాట్ ఎక్స్ ఫార్ములా ఏమొస్తుంది లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కే లాస్ట్లో ప్రతిదానికి కే అంటే ఎందుకంటే ప్లస్ 0 కూడా ఉండొచ్చు కాబట్టి 0 చేస్తే కే వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ చేయాలి ఓకే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకు x⁵ ప్లస్ 4 ఏమొస్తుంది 9/5 ఓకే ఇక్కడ 9/5 అవుతుంది 5 న్యూమినేటర్కి వస్తే 5/9 ఓకే ప్లస్ చూడండి ఇది log a ప్లస్ log b ప్లస్ log c ప్లస్ log d సో అన్ని ప్లస్లు ఉన్నాయి కదా మనకు అంటే ఏం చేయొచ్చు మనం ప్రోడక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే log ఆఫ్ x ఇదేమిది secant x ఇదేమొస్తుంది మనకు secant x ప్లస్ tan x ఇంటూ sin x సో లాగ్ అనేది మనం సింగిల్ లాగ్లోకి రాసుకున్నాం అడిషన్లో ఉంది కదా ప్రోడక్ట్లో రాసుకున్నాం అన్ని ఓకే నెక్స్ట్ ఏముంది మనకి ఇంకా మైనస్ కాస్ ఎక్స్ ఏముంది ఇక్కడ మైనస్ కాస్ ఎక్స్ ఓకే నెక్స్ట్ ఏముంది ఇక్కడ 2 రూట్ ఎక్స్ ఓకే ప్లస్ కే ఈ విధంగా మనకు ఫార్ములాస్ అనేది మనం అప్లై చేయాలి ఓకే నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం my dear students you see the another examples చూడండి ఇది ప్రాబ్లం నంబర్ example this is the another example okay I will explain this okay చూడండి ఇక్కడ మనకు 1 plus root x by x సో ఫస్ట్ ఎప్పుడైతే డినామినేటర్లో x టర్మ్ ఉన్నట్లయితే ముందు సపరేట్ చేసుకోవాలి మనం అంటే సపరేట్ చేసుకోవడం అంటే ఏంటి చూడండి ఇక్కడ 1/x ప్లస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ప్లస్ ఎక్స్ రూట్ అంటే ఏమి ఇక్కడ 1/2 ఓకే ఇక్కడ పవర్ ఏముంది ఇక్కడ 1 కాబట్టి న్యూమినేటర్ కోసం -1 ఓకే సో డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ x పవర్ 2 1s are 2 ఇది ఒక 1 చేస్తే x పవర్ -1/2 అవుతుందా -1/2 dx దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/-4 అంటే డినామినేటర్లో రాసుకోవచ్చు 1/2 అంటే రూట్ కాబట్టి రూట్ x రాసుకోవచ్చు dx ఓకే మనకి ఇంకేముంది ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి 1/x అంటే ఏం మనకు log x ఏమిది ఇంటిగ్రల్ 1/x అంటే ఏం మనకు log x సో 1/√x అంటే ఏమొస్తుంది మనకి 2 root x plus k this is the solution okay next you see the another example చూడండి ఇది కూడా సెపరేట్ చేసుకోవచ్చు అంటే x² x plus 2x by x plus 1 by x dx ఓకే సో చూడండి ఇక్కడ x క్యాన్సిల్ అవుతుందా x క్యాన్సిల్ plus 2 plus 1 by x dx ఓకే నెక్స్ట్ ఇది x ని ఇంటిగ్రేట్ చేయండి x పవర్ 1 plus 1 by 1 plus 1 ఏమొస్తుంది మనకి ఇది 1 plus 1 పవర్ ఏమి 1 by 1 plus 1 ప్లస్ కాన్స్టెంట్ పక్కన ఏం రాసుకోవచ్చు x రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ 1/x అంటే ఏమొస్తుంది మనకి log x 1/x అంటే ఏమి ఇక్కడ log x ప్లస్ k ఇది ఏమొస్తుంది మనకు x²/2 ప్లస్ 2x ప్లస్ log x ప్లస్ k ఓకే ఏమి ఇక్కడ x²/2 plus 2x plus log x plus k okay this is next you see the another example చూడండి ఇక్కడ x పైన పవర్ ఏముంది 1 ఉంది కదా సో కాబట్టి ఇది ఏమొస్తుంది x పవర్ 1 plus 1 by 1 plus 1 ఓకే నెక్స్ట్ ప్లస్ సో 4 is the constant కాబట్టి కామన్ అవుట్ చేయొచ్చు సో మనకు 1/1 plus x² 1/1 plus x² అంటే ఏమిది ఫార్ములా tan ఇన్వర్స్ x ఏమిది tan ఇన్వర్స్ x కాబట్టి tan ఇన్వర్స్ x ఓకే plus 5 1/√1 minus x square what is the formula of 1/√1 minus x square sin inverse x ఏమిది sin inverse x plus k okay this is the solution okay
You see the another example. Another example చూడండి. Integral e power log x cube plus e power log x power 5 dx ఇలా ఉందనుకోండి. అంటే ఈ పవర్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ పైన లాగ్ అనేది ఉన్నట్లయితే దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ పార్ట్ అంతా ఎలిమినేట్ చేస్తే ఇంకేమొస్తుంది మనకు ఎక్స్ క్యూబ్. ఇదంతా 1 అనమాట. ఇక్కడ బేస్లో ఏం లేదంటే ఈ ఉంటుంది. ఈ ఇక్కడ లాగ్ వచ్చిందంటే ఆ బేస్లో ఏముంటుందంటే ఈ అనేది ఉంటుంది కాబట్టి ఈ 1 అవుతుంది. లాగ్ ఈ బేస్ ఈ అవుతుంది. ఇంకేమవుతుంది ఎక్స్ క్యూబ్. సిమిలర్లీ ఇది కూడా అంతే, ఎక్స్ పవర్ 5 డిఎక్స్. ఓకే, ఇది ఇంటిగ్రేట్ చేయండి. ఎక్స్ క్యూబ్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ పవర్ 4/4 అంటే ఎక్స్ పవర్ 4/4 ప్లస్ దీన్ని చేస్తే ఎక్స్ పవర్ 5 + 1/5 + 1 అంటే 6 ప్లస్ కే రాసుకోవచ్చు లేదా సి కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ అనేది మనకి చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear student, you see the another example problem. ఓకే, ఇది ఒక ప్రాబ్లం చూడండి. ఎలా మనం చేయాలి అనడానికి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉంది మనకు a + b హోల్ క్యూబ్. డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి ఇది a + b హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేయండి. మనకు a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా. a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏమి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3b² a. ఓకే, a అంటే 2x, b అంటే 1. సో కాబట్టి మనం a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3b² a dx అంటే a ప్లేస్లో 2x, b ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఏమి 2 × 2 × 2 అంటే 8. 2 × 2 = 4, 4 × 2 = 8 ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అంటే 1 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ 2 × 2 2 × 2 = 4, 4 × 3 = 12 ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్ అనేది 2కి సంబంధమే, ఎక్స్ కూడా సంబంధం. అలాగే క్యూబ్ కూడా ఎక్స్కి సంబంధం. ఎక్స్ క్యూబ్ ఉంటుంది, 2 క్యూబ్ ఉంటుంది. ఓకే, ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 3 × 2 3 × 2 = 6x dx. ఓకే, ఎక్స్పాండ్ చేసాం. మనకి ఇంకేముంది ఇక్కడ మనకు డినామినేటర్లో x ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో x ఉంది, x టర్మ్ ఉంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ చేయండి. చూడండి 8x³ x అంటే ఒక x క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 8x². ఈ x అనేది 1 కూడా సంబంధమే కాబట్టి దీనికి 1/x. నెక్స్ట్ x క్యాన్సిల్ అవుతుంది 12x. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది 6 dx. సపరేట్ చేసాం. ఓకే, క్యాన్సిల్ చేసేసాం. ఓకే, ఇంటిగ్రేట్ చేయండి. ఏమొస్తుంది 8. ఇది ఏమొస్తుంది ఇంటిగ్రల్ x పవర్ n కదా. x పవర్ n ఏమి x పవర్ n + 1/n+1 అంటే 2 + 1/2 + 1 అంటే x³ 3 ప్లస్ 1/x అంటే ఫార్ములా ఏమి log x ప్లస్ ఇది 12. xని ఇంటిగ్రేట్ చేస్తే ఏమి పవర్ ఏమి ఇక్కడ 1 అని. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏమి x పవర్ n + 1/n+1 అంటే ఏమొస్తుంది మనకు x² 2 ప్లస్ కాన్స్టెంట్కి ఏమొస్తుంది x ప్లస్ k. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకు అనదర్ ఎగ్జాంపుల్ a పవర్ x ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x b పవర్ x. ఓకే, సో దీన్ని ఏం చేసుకోవచ్చు a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ఏం రాసుకోవచ్చు ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab హోల్ డివైడెడ్ బై a పవర్ x b పవర్ x dx. ఓకే, సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ a పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x b పవర్ x. నెక్స్ట్ ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ బై
a power x b power x ప్లస్ a power x b power x బై a power x b power x సపరేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, ఇక్కడ a power x క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది మనకు ఇక్కడ b power x క్యాన్సిల్, నెక్స్ట్ a power u క్యాన్సిల్ అవుతుంది. ఓకే, dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ a పవర్ x ఉంది కదా, ఒకటి సింగిల్గా క్యాన్సిల్ అయింది, పైన న్యూమినేటర్లో ఇంకొక టర్మ్ ఉంది. సో ఇక్కడ a పవర్ x వస్తుంది, ఇక్కడ b పవర్ x వస్తుంది, కాబట్టి దీన్ని a బై b హోల్ పవర్ x రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ b పవర్ x వస్తుంది కదా, ఒకటి క్యాన్సిల్ అయింది, b పవర్ x బై a పవర్ x అంటే b బై a హోల్ పవర్ x. ఓకే, రెండు పైన x ఉంది కాబట్టి 2 టర్మ్స్ పైన x ఉంది కాబట్టి హోల్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2dx. ఓకే, మనకు ఫార్ములా ఉంది కదా, మనకు a పవర్ n బై b పవర్ n అంటే రాసుకోవచ్చు a బై b హోల్ పవర్ n రాసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్ములా అనేది అప్లై చేసాం. ఇంకా మనకి ఇంటిగ్రేషన్లో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏమి ఇంటిగ్రల్ a పవర్ x ఫార్ములా ఏమి a పవర్ x బై log a కదా, మన ఫార్ములా ఏమిది a పవర్ x బై log a. సో ఏ ప్లేస్లో ఏముంది మనకు a బై b హోల్ పవర్ x ఉందా లేదా, సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ఇంక మనం ఏ రాసుకోవచ్చు, ఇది a పవర్ x అంటే a బై b హోల్ పవర్ x బై log a బై b, log a బై b. నెక్స్ట్ అలాగే ప్లస్ b బై a హోల్ పవర్ x బై log b బై a. ఓకే, b బై a ప్లస్ కాన్స్టెంట్కి ఏమొస్తుంది ప్లస్ 2x ప్లస్ c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ I will go for another example. Hello my dear student, you see the another example, integral 1 by 1 plus sin x dx. 1 by 1 plus sin x dx. ఎప్పుడైతే డినామినేటర్లో 1 plus sin x కానీ లేదా 1 minus sin x కానీ లేదా 1 plus cos x కానీ లేదా 1 minus cos x కానీ వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజ్ ద డినామినేటర్. ఏం చేయాలి, మనము రేషనలైజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమి 1 plus sin x కానీ 1 plus cos x కానీ లేదా 1 minus sin x కానీ 1 plus cos x కానీ వస్తే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏం తెలుసు కదా మనకు, చూడండి ఇక్కడ 1 by 1 plus sin x, కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకొని మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాన్సిల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకొని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఓకే, సో dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 minus sin x అంటే 1 minus sin x డివైడెడ్ బై 1 plus sin x into 1 minus sin x. ఎలా ఉంది ఇది a plus b into a minus b లాగా ఉంది. ఎలా ఉంది ఇది a plus b into a minus b. ఏమొస్తుంది 1 square minus sin square x dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇది 1 minus sin x డివైడెడ్ బై 1 minus sin x into 1 minus sin x. 1 square అంటే 1 కదా, 1 square అంటే ఏమి 1 కాబట్టి మీరు ఏం చేస్తారు 1 ఇంకా 1 minus sin square అంటే cos square x రాసుకోవచ్చు. ఫార్ములా మనకు ట్రిగనామెట్రీలో ఉంది కదా, ఇది 1 square అంటే 1 వస్తుంది. ఈ పార్ట్ అంతా కలిపి ఏం రాసుకోవచ్చు 1 minus sin square x రాసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఏం ఫార్ములా cos square x, ఏది cos square x. ఓకే, ఆ cos square రాసేసి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది సపరేట్ చేసుకోండి 1 by cos square x మైనస్ sin x బై cos స్క్వేర్ని ఈ విధంగా రాస్తా cos x ఇంటూ cos x. ఎందుకంటే cos స్క్వేర్ అంటే ఏమి cos x ఇంటూ cos x కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by cos x అంటే ఏం రాసుకోవచ్చు secant x రాసుకోవచ్చు. sin x బై cos x అంటే tan x. ఇదేమిది 1 by ఇక్కడ 1 ఉన్నట్టే. ఓకే, 1 by cos x అంటే secant x. 1 by cos x అంటే ట్రిగనామెట్రీలో
మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఉన్నాయి కదా. సో కాబట్టి 1/cos x అంటే సీకెంట్ ఎక్స్. సో ఇంటిగ్రేట్ చేయండి. సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, log ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x, సీకెంట్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, నెక్స్ట్ tan x ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే ఏం ఫార్ములా, సీకెంట్ ఎక్స్ ఏమిది సీకెంట్ ఎక్స్ ప్లస్ కే, సీకెంట్ ఎక్స్ ప్లస్ కే. దిస్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను, మీరు రేషనలైజ్ చేసి చేసుకోవచ్చు. 1/1 మైనస్ sin x, ఇది 1/1 ప్లస్ cos x, ఇది 1/1 మైనస్ cos x, dx dx dx. సో ఈ ప్రాబ్లమ్స్ 3 సేమ్ మోడల్ రేషనలైజ్ చేసి చేసుకోవాలి, మీరు ట్రై చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ మెథడ్. My dear student, you see the another example. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ 1/cos² x sin² x ఇచ్చాడు. ఓకే, మనం ఇక్కడ 1/cos² అంటే secant² రాసుకోవచ్చు, 1/sin² అంటే cosecant² రాసుకోవచ్చు. కానీ secant² కి cosecant² కి ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే అడిషన్లో రాసుకుందాం. సో మనకు 1 అంటే మనకు తెలుసు, 1 అంటే ఏం రాసుకోవచ్చు మనము, sin² x ప్లస్ cos² x రాసుకోవచ్చు ఆ ఫార్ములా. సో ఆ 1 ప్లేస్లో అది రాస్తున్నాం, sin² x ప్లస్ cos² x రాసుకోవచ్చు. 1 ప్లేస్లో అది రాసాం. ఇంకా డినామినేటర్లు ఏదైతే ఉందో సపరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా cos² x sin² x, ఇక్కడ కూడా cos² x sin² x సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, డినామినేటర్. సో అప్పుడు ఏమొస్తుంది, sin² క్యాన్సిల్, ఇక్కడ cos² క్యాన్సిల్. ఇంకేముంది, 1/cos² అంటే secant² రాసుకోవచ్చు. ఓకే, ఏముంది ఇక్కడ 1 ఉన్నట్టే, ఇక్కడ 1/cos² అంటే secant² ప్లస్ 1/sin² అంటే cosecant² x రాసుకోవచ్చు, dx. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ secant²? ఇంటిగ్రేషన్లో secant² అంటే ఏమి, tan x. ఏం రాసుకోవచ్చు, ఇది secant² x అంటే ఏమి, tan x. secant² x అంటే tan x. ఓకే, cosecant² x అంటే ఏమి, మైనస్ cot x. ఏమిది, మైనస్ cot x plus k. So this is the solution for the 1/cos² sin² x. Okay, next I will explain another example. My dear student, you see the another example. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్, √1 minus cos 2x by 1 plus cos 2x. సో మనకు ఫార్ములా ఉంది, 1 మైనస్ cos x ఫార్ములా ఏం రాసుకోవచ్చు, 2 sin² x/2 రాసుకోవచ్చు. 1 ప్లస్ cos వస్తే ఏం రాసుకోవచ్చు మనకు, 2 cos² x/2 రాసుకోవచ్చు. ఇవి ఫార్ములాస్. ఓకే, అదే విధంగా ఉంది ఇక్కడ. సో కాబట్టి 1 మైనస్ cos x అంటే ఏం రాసుకోవచ్చు, x ప్లస్లో 2x ఉంది కాబట్టి దీన్ని 2 cos² 2 sin² ఏమిది sin² 2x/2 బై ఇది ఏమొస్తుంది మనకి, 2 cos² 2x/2 dx రూట్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది, 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. ఇంకా sin² బై cos², sin² బై cos² అంటే ఏం రాసుకోవచ్చు, tan² రాసుకోవచ్చా, tan² x dx. ఓకే, సో 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా, ఇంటిగ్రల్ tan x dx. tan x ఫార్ములా ఏం, ఇంటిగ్రేషన్ ఫార్ములా log ఆఫ్ secant x, log ఆఫ్ secant x. సో కాబట్టి log ఆఫ్ secant x ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, మీరు జస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను చేంజ్ చేస్తాను, కొంచెం చేంజ్ చేస్తాను, అది మీరు ట్రై చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తానంటే ప్లస్ పెడతా, డినామినేటర్లో మైనస్ పెడతా. సేమ్ ఇవే ఫార్ములాస్ అప్లై చేసి చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్. ఓకే, సో ఈ మోడల్స్ అన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మోడల్స్ మీరు టెక్స్ట్ బుక్లో మీరు ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. Brahma